ఎలక్షన్ సమయంలో పొరుగుళ్ల నుంచి ఇక్కడికి వచ్చి లాడ్జీల్లో ఉండే వాళ్ళ లిస్ట్ తీసుకుని ఆయా పోలీస్ స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మన వాళ్ళందరినీ పొరుగుళ్లకు వెళ్ళమనండి, లేదంటే ముందు జాగ్రత్త చర్యగా అరెస్ట్ చేస్తారు. 24 hours అలర్ట్ గా ఉండండి. నాయకుల శిలా విగ్రహాలకి సెక్యూరిటీ ఇవ్వండి. గో. వాడెంత సెక్యూరిటీ అయినా ఇవ్వని, ఎలక్షన్ రోజున ఒక్కడు కూడా ఓటింగ్ కు రాకూడదు. వస్తే ప్రాణాలతో పోకూడదు. నారాయణపురంలో ప్రశాంతంగా ఎలక్షన్స్ జరుగుతాయి. నేను జరగనివ్వను. జరిగి తీరుతాయి. మీరు ఇటు వెళ్ళండి, మీరంతా అటు వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందా? జరుగుతోంది సార్. ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు సార్. ఉన్న బూతుల్లో కల ఇది హైలీ సెన్సిటివ్ బూత్ అవడం వల్ల సెక్యూరిటీ బాగా టైట్ చేశాం సార్. గుడ్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇంతవరకు ఎన్ని పోలయ్యాయి? 40% పోలయ్యాయి సార్. ఈవినింగ్ లోపల 70% కావచ్చు. ఆర్ యు షూర్? ఎస్ సార్. గుడ్. సార్, కలెక్టర్ గారు లైన్ లో ఉన్నారు. ఇవ్వండి. ఎస్ సార్, అన్ని వార్డుల్లోనూ ప్రజలు మనం ఊహించిన దానికంటే హుషారుగా ఓట్లేస్తున్నారు. గుడ్. 115 వార్డుల్లోనూ ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. యు సీ, ఐడెంటిఫికేషన్ కార్డ్ లేకుండా ఎవరూ ఓటు వేయకూడదు. దిస్ ఇస్ మై ఆర్డర్. సార్, నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి సార్. 25వ నెంబర్ వార్డులో గొడవ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరం వెంటనే స్పాట్ కి వెళ్ళాలి. కమాన్. ఇది బాజీ ఉండే ఏరియా సార్. హైలీ సెన్సిటివ్ ఏరియా. అందుకేగా పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువగా పెట్టాం. విషయం అర్థం చేసుకోకుండా మాట్లాడకండి మిస్టర్. పైనుంచి ఫోన్ వచ్చింది. దయచేసి నా మాట వినండి. పోలీస్ ఫాలో మీ. బై రండయ్యా. కల్లోలిత నియోజకవర్గంగా ప్రకటించిన ఈ నారాయణపురంలో ఎంత ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందో చూడండిరా. ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండకూడదు. నరికి పారేయండి. వెళ్ళండ్రా. ఎవరా మీరు? బాజీ, నేను నిన్ను వదలను. ఏయ్! నీవి మాటలు, నావి చేతలు. ఏయ్! ఇంతవరకు అభ్యర్థులను మాత్రమే నరికాను. ఎలక్షన్లు వాయిదా వేశారు. మొట్టమొదటిసారి ఎలక్షన్ ఆఫీసర్ నే నరుకుతున్నాను. ఇక మీదట ఈ నారాయణపురంలో ఎలక్షన్లు అనేవి జరగకూడదురా. ఏంట్రా ఎలక్షన్ జరిగే చోట గొడవ చేస్తున్నావు? ఎంత పెద్ద ఆఫీసర్ అయినా న్యూసెన్స్ కేసులో బొక్కలో తోసేస్తాను. పోయి ఇంటికి. ఏంట్రా చూపు? పోరా ఇంటికి. సార్ మీరు రండి. సింగమలై సింగమలై ఏంటి? బాజీ మీ నాన్న బుట్టు కొడుతున్నాడయ్యా.
పదరా నడవరా. నాతో పెట్టుకోవద్దురా. వదలరా నన్ను. మర్యాదగా చెప్తున్నాను. రై ఏం చేస్తున్నావురా? ఎవరిని పట్టుకుని లోపలేసావో తెలుసా? మర్యాదగా ఆయన క్షమాపణ చెప్పి బయటికి పంపరా. పోలీస్ స్టేషన్ చుట్టూ లారీలతో జనం ఉన్నారు. ఇప్పుడు వదిలిపెట్టలేదో స్టేషన్ తగలబెట్టి అందరిని బయటికి తీసుకుపోతాం. ఆడితో మాట్లాడరా, ఎఫ్ఐఆర్ చేద్దాం. వెళ్ళరా. ఎవరిని ఏయ్, ఏంట్రా ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు? ఇదేమన్నా పోలీస్ స్టేషనా లేక కూరగాయలు అమ్ముకునే మార్కెటా? ఎవడ్రా ఈ బాజీ? గాంధీయా, నెహ్రూవా లేక ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకుడా? నడి రోడ్డులో మనుషుల్ని నరికే ఒక రౌడీ, ఎలక్షన్స్ జరగకుండా ఆపి అరాచకం సృష్టించే ఒక పోరంబోకు, రాస్కెల్, అక్యూజ్డ్ క్రిమినల్. వీడిని రిలీజ్ చేయమని బెదిరిస్తున్నారా? షూట్ చేసి పారేస్తాను నా కొడకలారా. ఇలా చూడండి, ఎఫ్ఐఆర్ రాసేశాను. వీడి బావైనా మావైనా ఎవడైనా వచ్చి కోర్టులో మాట్లాడుకోండి. ఎవడ్రా వాడు ఎఫ్ఐఆర్ చింపేస్తాను అన్నది? ఎవరు? నువ్వే కదా? చించరా. ఇలా చూడండి, 3 లెక్క పెడతాను. ఆలోగా అందరూ పారిపోవాలి. 1 2